ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణవసహితంగా పంచాక్షరి మంత్రోపదేశం చేశావు. అక్షరాభ్యాసం, మంత్రోపదేశం రెండూ ఏకకాలంలో జరిగాయి. శుభం నాయన. మా వంశోన్నతికై మిమ్ము తలచాను. అస్తు, వంశాభివృద్ధిరస్తు. కశ్యప వంశాంబుధిన మరో ప్రచండ భానుడు ఉదయించినాడు. తమకు పుత్రోదయమైనది ప్రభు. ఆచార్య, తారకుడి వల్ల లోకాలకు చెప్పలేనన్ని కష్టాలు తప్పవు. దేవతలకు, దేవనాథుడికి కూడా తిప్పలు తప్పవు. ఇది దైతేయులకు యోగకాలం. స్వామి, పురిటికందును పరిమారిస్తే, మొగ్గలోనే తుంచేస్తే పువ్వు విషఫలాలనివ్వదు కదా? వృధా ఆలోచన. ఇంద్ర, తారకుడు వరపుత్రుడు. అతడికి బాలారిష్ట బాధ లేదు. మరి శత్రు సంహారం ఎలా గురుదేవా? తొందర వద్దు. శిశువు పెద్దవాడు కావాలి, యోగ్య విద్యలు నేర్వాలి, అప్పుడు ఆలోచించాలి. కయ్యానికి కాలు దువ్వడం ఉత్తమ లక్షణం కాదు. దీర్ఘాయుష్మాన్ భవ. అదేమి గురుదేవా, అనంత ఐశ్వర్యము, అఖండ మండలాధికారము, సకల భువన పాలనో లభించాలని దీవించక అలా ఆశీర్వదించారేమి? నాయన, తారక దైత్యులకు పూర్ణంగా లభించనిది అదొక్కటే. అందుకే మృత సంజీవిని విద్య సాధించాలని చిరకాలంగా తప్పిస్తున్నాను. ఆచార్యవర్య. అవును నాయన, దితి సంతానానికి, ఆ సంతానానికి బలం, బలగం, వీర విక్రమాలు, సాహస పరాక్రమాలు, విజయ పరంపరలు సహజ సంప్రాప్తాలు. కాని ఆ దేవతల ముందు, ఆ దేవతలను రక్షించే శివకేశవుల శక్తి ముందు అవన్నీ దిగదుడిపే. దీనికి పరిష్కారం గురుదేవా? నాయన, ఇది ఒకే తండ్రి కన్నబిడ్డల మధ్య వైరం. తల్లులు వేరు కావటంతో తలరాతలు మారిపోతున్నాయి. అందరూ సురపక్షపాతులే. ఆచార్య, తగిన వేళ తగిన సూచన చేశారు. దితి సంతాన భాగ్యరేఖలు నేను దిద్దుతాను. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. సత్వర ఫల సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. సుఖీ భవ. నాయనా, సరివారిలో సాటిలేని మేటిగా కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లు. మాతృదీవెనకు సాటి మరేదీ లేదు. అమోఘమైన నీ వాక్కు ఫలిస్తుంది మాత. గురుదేవులు శుక్రాచార్యుల సన్నిధిలో సమస్త విద్యలు నేర్చాను. శాస్త్రాలు, శస్త్రాలు, ఆయుధ విద్యలు అన్నీ కరతలామలకమయ్యాయి. అందరిలో ప్రప్రథముడుగా మన్నించారు గురుదేవులు. ఇదంతా నీ ఆశీర్వాద బలమేనమ్మా. అమ్మా, తాతగారు కశ్యప ప్రజాపతి నా విద్యాబుద్ధులు పరీక్షించి బహుదా ప్రశంసించారు. పితృదేవులు వజ్రాంగుల వారు ఎంతో సంతసంతో తండ్రిని మించిన తనయుడు అని అభినందించారు. అందరూ ఎంతో సంబరపడ్డారు. కానీ నేనాశించిన ఆనందం నీ ముఖంలో కనిపించడం లేదు. కారణం ఏమిటమ్మా? నా ఆశలు, ఆశయాలు అందరి ఆలోచనల కన్నా భిన్నంగా ఉన్నాయి. మీ తల్లి ఆశలు నెరవేరనిదే ఆమెకు ఆనందం కలుగదు. నాకు ఆవగించంతైనా సంతోషం, సంబరం ఉండవు. మాతృమూర్తి కన్న కలలు పండించడమే కన్న కొడుకు కర్తవ్యం. పితామహి, మీ ఆకాంక్షలు తెలియజేయండి, అవి నెరవేరుస్తాను. ఆదేశించు మాత. పరిపూర్ణంగా సాధించి మీకు మహదానందం కలిగిస్తాను. అదే మాకు జీవన జ్యోతిగా కనిపిస్తున్నది. మా చిరకాల వాంఛితం నీ వల్లనే నెరవేరుతుందని, అంతటి శక్తిమంతుడికి తల్లిననే గర్వంతో, నమ్మకంతో ఇలా జీవిస్తున్నాను. మా ఆశ అడియాస కాదని
మా కలలు కల్లలు కావని విశ్వసిస్తున్నాం. కుల పర్వతాలు కూలిపోవచ్చు, సప్త సముద్రాలు ఇంకిపోవచ్చు, తారకలు జలజల నేల రాలవచ్చు, సూర్యచంద్రులు గతులు తప్పవచ్చు, భూచలనం ఆగిపోనువచ్చు. కానీ నీ నమ్మకం వమ్ము కాదు మాత. అదేమిటో వివరించు. సాధించి నిన్ను ఆనంద సాగరంలో ఓలలాడిస్తాను. తారక, నీ పట్టుదల పరాక్రమం నీవిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోగలవనే విశ్వాసం కలిగిస్తున్నాయి. సంతోషం, పరమ సంతోషం. చెప్పమ్మా. తారక, మీ తండ్రి గారి శౌర్య సాహసాల వల్ల వీరపత్నినయ్యాను. బ్రహ్మ వరపుత్రికకు అది అలంకారమే అయ్యింది. ఇక మిగిలింది వీరమాత అని పిలిపించుకోవడం, మన్ననలు పొందడం. నీ అవక్ర పరాక్రమాలతో వరాంగికి ఆ గౌరవం దక్కించు. ఓ అంతేనా మాత? అదెంత? సముద్రాలను శోషింపచేయగల సమర్థుడికి, వాయువునైనా పిడికిట బంధించగల బలశాలికి, భూమి ఆకాశాలను తాళాలుగా చేసి మ్రోగించగల సాహసికి ఏదీ అసాధ్యం కాదు. సకల లోకాలు నిన్ను వీరమాతగా వేనోళ్ల పొగుడేలా విక్రమిస్తాను. జయిస్తాను మాత. కుమారా, మీ తండ్రి గారిని నేను ఏమని అర్థించానో తెలుసా నీకు? ఏమర్థించావమ్మా? ఇంద్రాది సమస్త దేవతలను జయించి త్రిలోక సామ్రాజ్యాధినేతగా ప్రసిద్ధికెక్కే తనయుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. నీ తల్లి కోరికల ప్రతిరూపంగా నీవు జన్మించావు. నాటి నుండి నేటి వరకు మేము ఆ శుభగడియల కోసమే నిరీక్షిస్తున్నాము. ఎంత అల్పాల్పమైన కోరిక! ఇంద్రాదులను జయించడం ఘనత. అచ్చర మచ్చ కంటి అందచందాలతో నిరంతరం తన సింహాసనాన్ని కాపాడుకుంటున్న ఆ పిరికి పందను జయించడం గొప్ప. ఇంద్రుడి వేయంచుల కత్తి కేవలం అతడి హస్తభూషణం మాత్రమే. ఇప్పుడే ఆ సురాధములపై దండెత్తి బంధించి తెచ్చి మీ చరణాలపై పడవేస్తాను. ఆగు కుమారా, ఆగు. తొందరపడి సందడించి దండెత్తకు. అమరలోక విజయం కేవలం శస్త్రాస్త్ర ప్రావీణ్యంతో, ఖడ్గ విద్యా కౌశలంతో సాధ్యం కాదు. అమ్మా, నా భుజశక్తి, బుద్ధి బలం, నా నేర్పు, నా సామర్థ్యం మీకు తెలియదు. ఆ ముల్లోకాల ఏరికను ముప్పు తిప్పలు పెడతాను. జయించి నా పాదాక్రాంతుణ్ణి చేసుకుంటాను. అమోఘమైన నీ ఆశీ ప్రభావంతో అమరలోక విజేతనవుతాను. దీవించి పంపు తల్లి. అంతటి లోకోత్తర వీరుడువనే నమ్ముతున్నాను. కాని నాయనా, వాటన్నిటికి తోడు తపశ్శక్తి కూడా జత కావాలి. సకల లోకాల సృష్టికర్త పరమేష్టి. ఆయనను నీ తపస్సుతో మెప్పించు, వరాలు పొందు. ఆ వరబలంతో ఆ దేవతలను జయించు. ఇదే మా ఆదేశం, ఇదే మా ఆశిస్సు. మా ముత్తాత బ్రహ్మదేవుడి మది మెచ్చేలా కఠోర తపస్సు చేస్తాను, మెప్పిస్తాను. మున్నెన్నడూ ఎవ్వరూ కోరని విధంగా వరాలు కోరి మీ వాంఛితాన్ని నెరవేరుస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఇష్టవర ప్రాప్తిరస్తు, అభీష్ట సిద్ధిరస్తు. బ్రహ్మదేవ పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. అష్టదిక్పాలకులారా, తారకుని తపస్సుకు భంగం కలిగించుకున్నా మనకు అష్ట కష్టములు తప్పవు. వాయుదేవ,
నీ చండ ప్రచండ వాయువులతో తారకుణ్ణి బాధించు. వరుణుదేవా, కుంభవృష్టిని కురిపించి ధనుజుని నొప్పించు. అగ్నిదేవా, నీ భీకర ప్రళయాగ్ని జ్వాలలతో నిశాచరుని చుట్టుముట్టి అతని తపో భంగం గావించు. ఆజ్ఞాబద్ధులం మహేంద్ర. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం కార్చిచ్చు చుట్టుముట్టినా తారకుడిలో కదలికలేదు. అతని తపో తీవ్రతకు నేనే వెనుతిరిగాను. ఇంతటి శక్తివంతుడను, దేనినైనా దహించగలవాడను, కానీ తారకుణ్ణి సమీపించలేకపోయాను. జ్వాలలు అణగారిపోయాయి, శిఖలు చల్లారిపోయాయి. విచిత్రం, విపరీతం. పర్వతాలనైనా పెకిలించగలవాడను, ఝంఝా మారుతంగా చండ ప్రచండంగా వీచిన తారకుడు చలించలేదు. యుగ యుగాల వటవృక్షాలు పాతాళం వరకు వేళ్ళూనినవే. అయినా నీ గాలి తాకిడికి పెళ్ళును విరిగి పడతాయి. కానీ తారకుణ్ణి సమీపించలేకపోయాయి. వింత, విడ్డూరం. బాణాలు కురిపించినట్టు తీవ్ర వేగంతో చినుకులు ముఖాన చిందిస్తే, వడగండ్లు వర్షించినట్టు కురిపిస్తే ఏదైనా చెలించి తీరాలి. కానీ తారకుడు పన్నీటి జల్లు కురిసినట్టుగా నిశ్చలంగా ఉన్నాడు. ధాత అనుగ్రహం ఏ విధంగా లభించినా అది అదితీసుతులకు అనంత కష్టనష్టాలను, దితీపుత్రులకు అమరలోక సౌఖ్యాలను అందించగలవని మా మనస్సుకు తోస్తున్నది. కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారలకైనా కడగండ్లు తప్పవు మహేంద్ర. విధి ఎదురు తిరిగిందో, ఈ దేవనాథుని యోగం వక్రించునున్నదో, తండ్రిని మించిన తనయుడు తారకుడు. కిం కర్తవ్యం? బ్రహ్మదేవా శరణం శరణం. విధాత పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. సరస్వతి మనోనాథ రక్షమాం రక్షమాం, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. సప్తర్షులారా, ఇంద్రాది దిక్పాలకులారా, మీరందరూ ఈ లోకానికి విచ్చేయడం ఆనందకరమే. కానీ మీ రాకకు కారణం తెలుసుకోవాలని ఉంది. అకాల ప్రళయం సంభవించబోతున్నది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. ప్రజలందరూ తలడిల్లిపోతున్నారు. లోకనాథునిగా నా కర్తవ్యం నిర్వహించాలని వచ్చాను. సృష్టికర్త, ఈ యుగం అర్థాంతరంగా ముగిసిపోకుండా రక్షించే బాధ్యత తమరిదే. ఆపదలో ఆదుకునే దైవం మీరే. ప్రళయకాలాగ్ని ప్రపంచాన్ని చుట్టుముట్టకుండా కాపాడండి. రండి.
మా మొర విని అందరినీ కాపాడండి. నా పాశము ప్రయోగించకుండానే ప్రజల అపమృత్యు పాలవుతారని భయంగా ఉంది. సకల మునుల కోరిక ఒకటే, సకల దేవతల ప్రార్థన ఒక్కటే, సకల జనరక్షణ మీదే. ముల్లోకాలు తారకుడి తపస్సుకు తల్లడిల్లిపోతున్నాయి. ముగ్గురు మూర్తులు మాత్రం మౌనముద్ర పట్టారు. వేదరక్షక, తపస్సు వేదధర్మం, తమరు వేదధర్మ పరిరక్షకులు. తన తపస్సుతో మిమ్మల్ని మెప్పించాలని తారకుడి దీక్ష. సత్వరమే మీరతన్ని కరుణించాలి. కదలండి స్వామి. వజ్రాంగుడి కోసం తమరు సృష్టించిన వరాంగి వరపుత్రుడు. మీ వరాన జన్మించినవాడు తారకుడు. ఇక మీరుపేక్షించి లాభం లేదు. ప్రసన్నులై ప్రత్యక్షమై వరాలివ్వాలి. సర్వలోకాలను తమరే రక్షించాలి. ఇందరి అభ్యర్థనలు మన్నించక తప్పదు. పైగా తారకుడి తపోదీక్ష సామాన్యం కాదు. మేమాతనిని అనుగ్రహిస్తాము. నాయనా తారక, పితామహ, నమో నమః, నమో నమః. నాయనా నీ తపస్సుకు మెచ్చాను. నమో దేవదేవ, నమో సృష్టికర్త, నన్నేలిన నా దైవమా, నమో నమః, నమో నమః. ఈ భక్తుని తపస్సుకు మెచ్చి వచ్చావా తండ్రి? తారక, ఎంతటి కఠోర దీక్ష పూనేవు. నీ తపోగ్నికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. స్వామి, తమరి కరుణ పొందడం కోసం ఎంతటి కఠోర తపస్సైనా చెయ్యాలని నిశ్చయించుకున్నాను. వీరుడికి విజయమో వీరస్వర్గమో రెండే ఉంటాయి. పుష్పం ఆడువారి శిరస్సునో లేదా భగవంతుడి పాదాల చెంతనో ఉండాలి. నేను అలాగే నిర్ణయించుకున్నాను. నా తపస్సుతో తమరిని మెప్పించాలి, కోరిన వరాలు గ్రహించాలి, లేదా ఈ ప్రయత్నంలో నా తనువు రాలిపోవాలి. చక్కని మాట, అతి చక్కని నిర్ణయం, బహు చక్కని నిశ్చయం. పద్మాసన, తమరి మనస్సు దయాపూరితం. అందుకే నన్ను దీవింపవచ్చారు. కుమార, నీవు తండ్రి తాతలను మించిన దృఢదీక్షతో నన్ను ఆరాధించి తపమాచరించావు. కుమార, ఏం కావాలి? ఏమాశించి ఇంతటి తపస్సు చేశావు? ఈ బ్రహ్మాండ భాండాన్ని సృష్టించిన తమ దయ లభించింది. పరమేష్టి, తమ ప్రసన్నతకు మించిన వరం ఏముంది? పరమ సంతోషం. తారక, సంకోచింపక ఏం కావాలో కోరుకు. చతురానన, సృష్టికర్తవు, త్రిమూర్తులలో ప్రథమ గణ్యుడివి. కోరుకో అంటే కాదనటం మూర్ఖత్వం అవుతుంది. ఒకటి కాదు, 2 వరాలు అనుగ్రహించాలి. అలాగే కాని విందుకు ఆహ్వానించాక కడుపు నిండుగా భోజనం పెట్టాలి. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాక కోరినవివ్వాలి. ఏం కావాలయ్యా తారక? నీవు త్రిలోక విజేతవు కావాలి. అష్టదిక్పాలకుల అధికారాలు, ఐశ్వర్యాలు నీ స్వంతం కావాలి. పంచభూతాలు నీ ఆజ్ఞకు లోబడాలి. సృష్టిలోని విశిష్ట సంపదలన్నీ నీ పరం కావాలి. అష్టదిక్పాలకుల స్థానంలో నీ అనుచర గణాలు లోకాలేలాలి. ఇంద్రుడిపై దండెత్తనున్న నిన్ను ఈ శుభముహూర్తంలో పట్టాభిషిక్తుడి చేయ సంకల్పిస్తున్నాను. ఏమంటావు వజ్రాంగా? ఈ సర్వం తమ కృపా కటాక్షం. ఇకపై ముల్లోకాలకు ఎలికల మేమే. సురేంద్ర,
ఎక్కడ విజయలక్ష్మి ఉంటుందో అక్కడే వైభవం ఉండాలి. అధికారం కోల్పోయిన నీకు ఐరావతం ఎందుకు? నవనిధులు ఆ కుబేరుడికి ఎందుకు? జవనాశ్వాలు ఈ వరుణుడికి ఎందుకు? అవన్నీ మాకు అప్పగించండి. దినకర, నీ ఉచ్చైశ్రవం మాకు కావాలి.